దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయ్యా నారా లోకేష్ మినిస్టర్ గారు, అయ్యా నారా లోకేష్ మినిస్టర్ గారు. 2009 విద్యా హక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో మాత్రం విద్యా హక్కు చట్టానికి తూట్లు పడుతున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% ఉచితంగా పేదలకి నిరుపేదలకి చదువు చెప్పాలనేటువంటి విద్యా హక్కు చట్టం చెబుతా ఉన్నా కూడా కర్నూలు జిల్లాలో అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రైవేటు యాజమాన్యాలు మొత్తం కూడా వాళ్ళకు వచ్చేటువంటి లాభాల్లో దెబ్బపడుతుంది, నష్టాలు వస్తున్నాయని హైకోర్టులో పిల్ వేసినటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 15 రోజులు కావస్తున్నా కూడా విద్యార్థులకి అలాట్మెంట్ కేటాయించారు. సుమారుగా 3400 మంది విద్యార్థులకి విద్యా హక్కు చట్టం కింద చదివించాలనేటువంటి ఉద్దేశంతో విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతలో 2400, రెండో విడతలో 800 మందిని సెలక్షన్ లిస్టు వేసినప్పటికీ విద్యార్థులను చేర్చుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. పైగా అక్కడ వెళ్ళేటువంటి తల్లిదండ్రులు స్కూల్లో చేర్పించాలనేటువంటి వారికి అక్కడ స్కూల్లో ఎదురైనటువంటి సమస్యలు ఏంటనే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆర్టీ కింద సెలెక్ట్ అయిన విద్యార్థులు మీరు విద్యార్థిని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెడితే ఏమంటారు? ముందుగా ఆర్టీ వారికి నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో ఉన్న ఆర్టీ పేరెంట్స్ తిరుగుతున్నా మేము ఒక నెల రోజుల నుంచి విస్తృతమైన పోరాటం చేస్తున్నాం. డిఓ గారు ఒక మాట చెప్తారు, ఎంఈఓ గారు ఒక మాట చెప్తారు. మేము ఇప్పుడే వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. ఆ నోటీసులనే తాత్కాలికంగా వాళ్ళకి ఏం జరుగుతున్నారో ఎక్కడ లేదా 280 మందికి నోటీస్ ఇచ్చామన్నారు. కానీ ఒక స్కూల్ పైన ఒక కఠిన చర్య లేకపోవడం బాధాకరం. డైరెక్ట్ ఒక రవీంద్ర స్కూల్ అనే వ్యక్తి దగ్గరగా 46 మంది ఇక్కడ కంప్లైంట్దారులు ఉన్నారండి. 46 మంది రవీంద్ర స్కూల్లో ఉన్నారండి. మరి వారు చెప్పే విధానం చూస్తుంటే బాధ కలుగుతుందండి. అసలు ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంటుంది కదా సార్, మేము ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా రాకపోతే కలెక్టర్ గారు ఎలాంటి సూచన ఇచ్చినా మేము కట్టుబడి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని చెప్పినాం. జేసీ గారితో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. జేసీ గారు మేడంతో ఏం చెప్పాం, మేడం మాకు అందరికి ఎవరికి ఆర్టీ పేరెంట్స్కి ఎవరికి తల్లికి వందనం కార్యక్రమం వర్తించడం లేదు, ఆ డబ్బులు డైరెక్ట్గా మేము అడిగితే స్కూల్ యాజమాన్యానికి ఇస్తామని అంటుంది, వాళ్ళకి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డర్ ఇచ్చారండి. కానీ ఈరోజు కొన్ని స్కూల్స్, ఎస్పెషల్లీ కొన్ని స్కూల్స్ అస్సలు జిల్లా అధికారుల యొక్క సూచనలు పాటిస్తలేరండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ని అమలు చేయడంలో వాళ్ళు ఎంత నిర్లక్ష్యం వేస్తున్నారంటే మరి వాళ్ళకి ఎందుకు ఒత్తాస పలుకుతున్నారని చెప్పి జిల్లా అధికారులను మేము కలెక్టర్ గారిని అడగాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది విస్తృతంగా నెల రోజుల పోరాటంలో చేస్తున్నామండి. రైట్, ఈరోజు రెండో లిస్ట్ చేశారు. స్కూళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటి పరిస్థితి అన్న? మాకు ఫస్ట్ లిస్ట్లోనే సీట్ వచ్చింది మా అబ్బాయికి. మేము ఆన్ టైమే మేము రిపోర్ట్ చేసినాము. కానీ స్కూల్ వాళ్ళు ఇంతవరకు మనకు పిలిచలేదు. డిఓ ఆఫీస్కి గత 15 రోజుల నుంచి డిఓ ఆఫీస్కి వస్తూనే ఉన్నాము. ఇక్కడ మేము మీకు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు స్కూల్ వాళ్ళు అలో చేయట్లేదు, డిఓ ఆఫీస్ వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మధ్యలో మా పిల్లడు నష్టపోతున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 రోజుల నుంచి పిల్లడు ఇంటి దగ్గర ఉండిపోతున్నాడు. మేము పనులు అనుకుని దీని మీద తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా డిఓ సార్ దగ్గరికి పోతే కూడా సార్ కూడా ఏదో ఒకటి చెప్పి పెట్టి పంపించేస్తున్నారు తప్ప మనల్ని కలవనివ్వట్లేదు. విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదనుకుంటున్నారు? అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఇంకా అధికారుల నిర్లక్ష్యము, యాజమాన్య నిర్లక్ష్యము. మాది సెకండ్ లిస్ట్లో వచ్చింది, మాంటేశ్వరి స్కూల్లో వచ్చింది, సిఏ క్యాంపు. ఏమంటున్నారంటే ఇక్కడ సీట్లు అయిపోయినాయి, పేపర్స్ ఏం తీసుకోవడం లేదు సార్. మళ్ళీ ఎందువలన అర్థం కావడం లేదు మాకు. మేము అమౌంట్ కూడా పే చేస్తామన్నాము, వాళ్ళు లేవు సీట్స్ అంటున్నారు. డిఓ సార్ దగ్గర కలవండి అన్నాము. మేము తిరుగుతూనే ఉన్నాం. శనివారం మాకు లాస్ట్ డేట్ 28 లాస్ట్ డేట్. మళ్ళీ ఏం చేస్తారేమో మాకైతే తెలియదు సార్. పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అక్కడ స్కూల్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తారేమో తెలియదు సార్. సెకండ్ లిస్ట్లో అయితే మా బాబు పేరు ఉంది, పేపర్స్ ఏం తీసుకోవడం లేదు. అమౌంట్ కూడా పే చేస్తామన్నాం, ఆయన కూడా ఏం చెప్పడం లేదు. 13,600 సార్. ఆయన కూడా మేము పే చేస్తామన్నాం. మేము క్వశ్చన్ ఏమన్నామంటే ఫ్రీ సీట్ కదా, ఎగ్జామ్స్ అప్పుడు అవి ఏం ఇది పేమెంట్ ఉండదు కదా అంటే ఏం ఉండదు అని అన్నారు. 8,000 ఎందుకు ఫీజు అని రాసిచ్చినారు మాకు. 8,000 ఎందుకు ఫీజు అని అడిగినందుకు ఇంత తిప్పిస్తున్నారు సార్. డిఓ సార్ దగ్గర వెళ్ళి తీసుకొని రండి అని చెప్తున్నారు.
ఏ స్కూల్ ఫీజు ఇది? ఈశ్వరి ఏ క్యాంప్ అండి. ఎందుకంటే 8,000 నామినల్ ఫీజు అంట అండి. ఇది ఎందుకని ప్రశ్నించినందుకు మాకు చిన్న బాబుని వేసుకొని తిరుగుతున్నాం వారం నుంచి పనులు మానుకొని. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇదవుతుందని. మేము ఉన్నోళ్ళం మేము కాదు, బీదోళ్ళం చేసుకొని తినే వాళ్ళం. ఆర్టీఐ అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఫ్రీ సీట్ అన్నప్పుడు ఇవ్వాలి కదండి, తిప్పించుకోవడం దేనికి? అట్లాంటప్పుడు లిస్ట్ ఇవ్వడం ఎందుకు? ఇంతమంది తిరుగుతున్నారే, కనీసం ఇంతమంది తిరుగుతున్నారు. ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అనేది కాదు, అందరికి వచ్చింది, అందరికి ఇవ్వాలి. ఆ లిస్ట్ అని డివైడ్ చేసి మాట్లాడడం ఎందుకు? ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం. ఆర్టీసీ ఎందుకు పెట్టింది? పీపుల్స్ అందరు కామన్ అనే కదా పెట్టింది. ఫస్ట్ లిస్ట్ వాళ్ళకి ఇవ్వం, సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఇస్తామంటే ఎట్లా సార్? అది గవర్నమెంట్ పెట్టింది ఎందుకు? పిల్లలు బాగా పడాలనే కదా. అయిపోయింది, సెకండ్ లిస్ట్ వచ్చింది. పోనీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు? ఇవ్వడం లేదు సార్. సెకండ్ లిస్ట్ వాళ్ళకి కూడా ఇవ్వడం లేదు అసలు. ఏం జరుగుతుందమ్మా చెప్పు సార్. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ మొత్తం అడ్మిషన్ అయినాకనే సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేయాలా, కానీ ఫస్ట్ లిస్ట్ ఇంకా ప్రిపేర్ చేయకముందే సెకండ్ లిస్ట్ విడుదల చేసినారు. నాది ఆదోని సార్. గత నెల 3వ తేదీ నుంచి తిరుగుతున్నాను. కలెక్టర్ గారికి పెట్టాను, సబ్ కలెక్టర్ గారికి మా ఆదోనిలో ఇచ్చినాను. ఒకటే స్కూల్లో ఆర్టీఈ ఒకటే స్కూల్లో ఇవ్వలేదు, అన్ని స్కూల్స్ ఇచ్చిన ఆర్టీఈ చిన్నమయ విద్యాలయ. ఎంఈఓ గారికి మాట వినడం లేదు. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, నీ శాతకైన కాడికి చెప్పుకో. మేనేజ్మెంట్ బలమైనది, రాజకీయ నాయకులు బలమైన వాళ్ళు, మేనేజ్మెంట్ బలమైన వాళ్ళు. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో అంటున్నారు. సార్ ఈ ఆర్టీఈ కింద జాయిన్ అయ్యే విద్యార్థుల పట్ల ఏం జరుగుతుంది అసలు? సార్ కొన్ని స్కూల్స్ ప్రత్యేకంగా మరి అథీనా క్రీడో స్కూలు, మాంటేశ్వర్ స్కూలు, సెయింట్ జోసెఫ్, సిస్టర్ స్టాన్లీ ఇటువంటి స్కూళ్ళలో రవీంద్ర స్కూల్కి వెళ్తే ఇంతవరకు మాకు జీవో కాపీ రాలేదని చెప్తా ఉన్నారు. ఎంత నిర్లక్ష్యంగా చెప్తా ఉన్నారంటే డైరెక్ట్ ఎంఈఓ వచ్చి ఆడికి మాట్లాడినాడు. సరే చూద్దాము వస్తుంది అని చెప్పేసి ఒక 2 days టైం అడిగినారు. ఇంతవరకే మాకు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే తీసుకునేదే లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దీనిపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి చెప్పాం, మరి డిఓ గారికి చెప్పాం. ఇంతవరకు చర్యలు లేదు. కంప్లీట్గా ఈ స్కూల్ బంద్ చేయాలని మేము పేరెంట్స్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. లేదంటే పెద్ద ఎత్తున వృత్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సింది వస్తుంది. ఎందుకోసం ఇంత పట్టుబట్టి మీరు కూడా అదే స్కూల్స్లో చేర్పించుకోవాలని? అదే స్కూల్లో ఉంటే సార్ 12(1)C అనేది కంప్లీట్గా పేదవాళ్ళకి బీపీఎల్ ఏదైతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. మనం ఇది మాన్యువల్గా అప్లై చేసింది కాదు, త్రూ సిస్టమ్ ద్వారా అప్లై చేసింది. వాళ్ళకి సీట్ అలాటెడ్ అయింది. సీట్ అలాటెడ్ అయినప్పుడు కంపల్సరీగా ఆ స్కూల్లో ప్లేస్ అనేది కంపల్సరీ సీట్ అనేది అతనికి ఇవ్వాలి, ఎవరైతే పేరెంట్ ఉన్నారో వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే రవీంద్రలో ఆ పేరెంట్కి వచ్చి ఆ సీట్ వచ్చింటే వాళ్ళ అబ్బాయికి అతను ఏమంటున్నారంటే స్కూల్ యాజమాన్యము, మీరు ఈ సరౌండింగ్లో లేరు, మీ ఆధార్ అడ్రస్ వేరే ఉంది, మొత్తం మీద మ్యాపింగ్ ఉండేది ఇక్కడే, అడ్రస్ ఎక్కడన్నా ఉండండి, నువ్వు సీట్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ సీట్ అలాట్ చేసింది కాబట్టి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. కంపల్సరీగా ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కంపల్సరీగా సీట్ అనేది అలాట్ చేసి ఆ పేద పిల్లవానికి చదువు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చెప్పండి అమ్మా, మీ పిల్లలు ఏ స్కూల్లోకి అడ్మిషన్ వచ్చింది, అక్కడ ఏం జరుగుతుంది? మాది సెయింట్ జోసెఫ్ అండి, మెయిన్ బ్రాంచ్. సీట్ వచ్చింది ఫస్ట్ బ్యాచ్లోనే, కానీ వాళ్ళు తీసుకోవడం లేదు. సెకండ్ బ్యాచ్ వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు గవర్నమెంట్ అని మాకు చెప్తున్నారు. అదేదో సెకండ్ బ్యాచ్ వాళ్ళని తీసుకునే బదులు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళనే తీసుకోవచ్చు కదా అని మేము అడగడానికి వచ్చినాము. గత 15 days నుంచి మేము వస్తూనే ఉన్నామండి. ఏం రిజల్ట్ అయితే ఏం అసలు రెస్పాండ్ కావడం లేదు ఎవరు. అసలు ఆయనను కలవనిగ్గునికి మాకు అవకాశాలు ఇవ్వడం లేదు ఎవరు. ఫస్ట్ బ్యాచ్ ఎందుకు తీసుకోమంటున్నారు? గవర్నమెంట్ బిల్లులు రావడం లేదని వీళ్ళు మాకు చెప్తున్నారు అంతే. మళ్ళీ ఏం జరుగుతుందో మాకైతే తెలియడం లేదు. గవర్నమెంట్ మాకు ఫీజులు చెల్లియడం లేదు కాబట్టి మేము ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు మాకు. అదేదో సెకండ్ బ్యాచ్ వాళ్ళని తీసుకునే బదులు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి అమౌంట్స్ వస్తాయంటనా? వాళ్ళని తీసుకోరు, సెకండ్ లిస్ట్ వాళ్ళని తీసుకోరు. అసలు అది వాళ్ళు అందరూ అంతా కలిసి ఒక మాట మీద నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అసలు ఏ లిస్టులను తీసుకోవడం లేదు. మొత్తానికి ఫస్ట్ బ్యాచ్ని తీసుకోవడం లేదు, సెకండ్ బ్యాచ్ మళ్ళీ ఈ 2 బ్యాచ్ని తీసుకోకపోవడంగా మళ్ళీ 3వ బ్యాచ్ అంటున్నారు. మళ్ళీ అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదండి. సో ఏం కావాలమ్మా మీకు ఫైనల్? మాకైతే పిల్లలు భవిష్యత్తు పోతుంది కదండి. మా బాబాయ్ అయితే ఏడుస్తున్నాడు, స్కూల్కి వెళ్తా అని ఏడుస్తున్నాడు డైలీ. వాడి బాగా చూడలేక మేము ఇక్కడికి తిరుగుతున్నాం అంతే. ఆర్టీఏ కింద మీరు సీటు జాయిన్ చేయించుకోలేకపోతే ఏంటి పరిస్థితి మా పిల్లలు చదువు? ఏం చెప్పాలబ్బా,
ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే పెట్టుకోవాల్సి వస్తుంది సార్. కస్తూర్బా స్కూళ్ళలో కూడా ఇవ్వడం లేదు. కస్తూర్బా కానీ గురుకుల్లో కానీ ఎన్ని దానిలో సీట్లు ఉన్నాయి. ఒక్క పిల్లలకనే ఎంతమందిని చేర్చుకుంటున్నారో పేదవాళ్ళు చాలా 99% పిల్లల్ని చాలా మంది కూడా ఇంటి దగ్గర పెట్టుకుని ఉంటున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా కూడా గవర్నమెంట్ ఆలోచిస్తలేదు. కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇది దృష్టికి తీసుకొని ఆయన పిల్లలకి, పేద పిల్లలకంత సీట్లు ఒక అరేంజ్మెంట్ చేయాలనే కోరుతున్నామండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా ప్రైవేట్లో చదివించుకోవాలని ఎందుకంత పేరెంట్స్కి? గవర్నమెంట్ స్కూల్ కూడా రావడం లేదు కదండి. గవర్నమెంట్ కస్తూర్బా స్కూల్స్కి మేము ఇప్పటికి 15 రోజులు అయింది. 3-4 months నుంచి తిరుగుతున్నామండి. ఈ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సీట్లు లేవంట అన్నారు. మరి ఎక్కడ పిల్లల్ని వదిలిపెట్టాలో వాళ్ళకే తెలియాలా, ఇంకా గవర్నమెంట్కే తెలియాలా. చదువుకోవాలని ఉన్న పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితులు, ఎందుకంటే సీట్లు వస్తాయి కదా చదువుకోవడానికి. సీట్లు లేవని ప్రిన్సిపల్స్ కానీ, ఇక్కడ వచ్చే కలెక్టర్ ఆఫీసర్లు కానీ చాలా మంది కూడా వెనక్కి పంపించేస్తారు. సీట్లు మేము ఏం చేయాలంటే మా పిల్లల పరిస్థితి ఏమి, మా పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, చదువులేక రోడ్ల మీద పడాలని మీ గవర్నమెంటే సమాధానం చెప్పాలి. చదువుకోవడమే హక్కు అని ఈ చట్టం తెచ్చారు కదా, మరి అట్లా అందులో భాగానే ఇప్పుడు స్కూల్లో వేస్తున్నారు. ఎందుకు వద్దంటున్నారు ప్రైవేట్ వాళ్ళు? ప్రైవేట్ స్కూళ్ళు కూడా సీట్లు లేవంటున్నారు. మరి గవర్నమెంట్లో లేవు సీట్లు, ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు లేవు. ఇంకా ఎక్కడ ఉన్నాయి సీట్లు? ఎవరికి ఇస్తున్నారు సీట్లు చెప్పండి? అంటే డబ్బు కట్టే వాళ్ళకి మాత్రమే సీట్లు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయా? ఆ డబ్బు కట్టలేనందుకే కదా గవర్నమెంట్ స్కూల్స్లో, కస్తూర్బా స్కూల్ కానీ, గురుకుల పాఠశాలలో కానీ ఏదో ఒక దాంట్లో ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదు కదా. సీట్లు భర్తీ అయిపోతాయి అంటున్నారు. మళ్ళీ పిల్లల పరిస్థితి ఏమి? వాళ్ళే ఆలోచించాలా, గవర్నమెంట్ ఆలోచించాలా. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో విద్యా హక్కు చట్టానికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తూట్లు పొడుస్తున్నాయి. గత 2009 నుంచి ఇప్పటి వరకు విద్యా హక్కు చట్టం అమలు కాకపోగా పైగా అధికారులు మొత్తం డ్రామా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఆదేశించిన, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ఆదేశించిన ప్రైవేట్ యాజమాన్యాలు మొండిగా వ్యవహరిస్తున్నాయంటే మరి విద్యాశాఖకు అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఏమైనా లాలుచి పడ్డాయనేటువంటి అనుమానాలు కూడా పేరెంట్స్ వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా విద్యా హక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలి. ఉచిత నిర్బంధ విద్య ఏదైతే ఉందో అది అమలు చేసేందుకు తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు. వాళ్ళ పిల్లలను చదివించుకునేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలనేటువంటి డిమాండ్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.